పరిశ్రమలు వివిధ సంస్థల స్థాపన కోసం సర్కార్ ఇచ్చిన భూములపై రెవెన్యూ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు వినియోగంలో తేని భూములను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటు ఖాళీగా ఉన్న బిల్డింగ్ల లెక్క తేల్చేందుకు సర్వే చేస్తోంది సర్కార్. మిగులు భూముల లెక్క తేల్చాక వాటి చుట్టూ ఫెన్సింగ్ తో పాటు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. పరిశ్రమలు వివిధ సంస్థల స్థాపన కోసం సర్కార్ ఇచ్చిన భూములపై రెవెన్యూ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు వినియోగంలోకి తేని భూములను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటు ఖాళీగా ఉన్న బిల్డింగ్ల లెక్క తేల్చేందుకు సర్వే చేస్తోంది సర్కార్. మిగులు భూముల లెక్క తేల్చాక వాటి చుట్టూ ఫెన్సింగ్ తో పాటు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. పరిశ్రమలు వివిధ సంస్థల స్థాపన కోసం సర్కార్ ఇచ్చిన భూములపై రెవెన్యూ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు వినియోగంలోకి తేని భూములను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటు ఖాళీగా ఉన్న బిల్డింగ్ల లెక్క తేల్చేందుకు సర్వే చేస్తోంది సర్కార్. మిగులు భూముల లెక్క తేల్చాక వాటి చుట్టూ ఫెన్సింగ్ తో పాటు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈ ప్రభుత్వ అవసరాలకు సంబంధించి కొన్ని కంపెనీల స్థాపనకు సంబంధించి ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా వాటి ప్రోత్సాహాల కోసం అని చెప్పేసి ప్రభుత్వము భూములు కేటాయిస్తూ ఉంది. అయితే అందులో మనకు ఈ హైదరాబాద్ పరిధిలో చూస్తే ఈ దాదాపు ఈ 50 ఏళ్ల కాలంలో కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, తర్వాత వివిధ కొత్త కంపెనీల స్థాపనకు, తర్వాత కమిటీ హాళ్లకు, ఇట్లా దేవాలయాలకు, ఇట్లా వివిధ కేటగిరీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని భూములు కేటాయిస్తూ ఉంది. అందులో మనకు ఈ 50 ఏళ్ల కాలంలో చూస్తే మొత్తం హైదరాబాద్ పరిధిలో 4000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఇచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో చాలా వరకు కూడా కొన్ని భూములన్నీ కూడా బీడు భూములుగా ఉండడము, కొన్ని అవి అసలు యూజ్ చేసుకోకపోవడం, కొన్ని కంపెనీలకు, కొన్ని కార్యాలయాలకు కేటాయించిన వాటిని ఎంతైతే ప్రభుత్వ భూమి కేటాయించారో ఆ కేటాయించింది పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం, అందులో కొంత భూమి మిగిలిపోవడం, ఇట్లా చాలా ఏరియాలలో కూడా ఇట్లా భూములు మిగిలిపోతూ ఉన్నాయి. ఆ మిగిలిపోయిన భూములకు సంబంధించి కొన్ని ఏరియాలలో ఏదైతే ఈ ప్రభుత్వ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్కు సంబంధించి కొన్ని ఏరియాలలో కొంతమంది ప్రైవేటుదారులంతా కూడా వాటిని కబ్జా చేయడం, అక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళ పేర్ల మీదనే అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వం గుర్తించడం, వాటి మీద కోర్టు కేసులు పెట్టడం, ఇట్లాంటి సిచ్యువేషన్ గత కొన్నేళ్ల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ హైదరాబాద్ పరిధిలో వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు వివిధ ఏదైతే ఈ ప్రభుత్వ అవసరాలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్వహిస్తారో, ఇక ప్రోత్సాహాల కింద వివిధ పారిశ్రామికలకు ఇచ్చినటువంటి భూమి ఉంటుందో ఇదంతా కూడా ఎంత ఇచ్చారు, వాస్తవానికి ఎంత ఇచ్చారు, ఇందులో ఎంత ఇప్పటి వరకు యూజ్ చేసింది ఎంత, వాస్తవానికి ఖాళీగా ఉన్నటువంటి భూమి ఎంత, ఇట్లా వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. ఇక ఖాళీగా ఉన్నటువంటి భూములకు సంబంధించి అంతే కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని అదంతా కూడా మళ్ళీ ప్రభుత్వ ల్యాండ్గా గుర్తించి ఆ తర్వాత దానికి కంచెలు వేసి జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇందులో మనకు ఒకసారి హైదరాబాద్ పరిధిలో చూస్తే మనకు ఈ హైదరాబాద్ పరిధిలో 4000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో మొత్తం దాదాపు 294 ఎకరాలు మొత్తం ఈ అసలు భూమినే యూజ్ చేయలేదు, మొత్తం ఎక్కడక్కడ ఈ స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల వరకు ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇందులో మనకు మొత్తం ఈ కంపెనీలకు సంబంధించి, తర్వాత కార్యాలయాలకు సంబంధించి, వివిధ కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన దాంట్లో కేటాయించిన దాంట్లో ఈ 164 ఏదైతే 164కు సంబంధించినటువంటి ఎకరాలు ఉంటాయో ఇందులో 134 కంపెనీలకు సంబంధించి 164 ఎకరాలు ఇందులో యూజ్ చేయకుండా ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయించిన దానిలో పూర్తి స్థాయిలో వాటిని యూజ్ చేయకుండా ఖాళీగా 164 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏదైతే ఈ కంపెనీ 138 కంపెనీలు ఉన్నాయో వీటన్నిటిని కూడా 5 ఏళ్ల క్రితమే ప్రభుత్వము నోటీసులు ఇచ్చింది. సో ఇందులో 5 ఏళ్ల క్రితం నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కూడా 164 ఎకరాలు ఉంది కాబట్టి ఇదంతా కూడా మీరు ఒకవేళ దీన్ని యూజ్ చేసుకోకపోతే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని చెప్పేసి 5 ఏళ్ల క్రితమే నోటీసులు ఇచ్చారు. అయినా సరే ఇందులో పూర్తి స్థాయిలో అన్ని కంపెనీలు స్పందించలేదు. ఇందులో 25 సంస్థలు స్పందించాయి. సో ఆ ల్యాండ్కు సంబంధించి అసలు ఎందుకు ఖాళీగా ఉంచాల్సి వచ్చింది, దాన్ని ఒకవేళ వాడితే ఎప్పుడు దాన్ని యూజ్ చేస్తామో, అందులో ఏమి ఏర్పాటు చేయబోతున్నాం, నిర్మించబోతున్నాం అనే దాని మీద ప్రభుత్వానికి ఒక వివరణ అయితే 25 సంస్థలు ఇచ్చాయి. మిగతా కంపెనీలు చాలా కంపెనీలు కూడా
వివరణ ఇవ్వలేదు. ఇది 5 ఏళ్ల కింద జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక తాజాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము సో ఈ 5 ఏళ్ల కింద ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎంత ప్రభుత్వానికి ల్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక అంతకంటే ముందున్నటువంటి ల్యాండ్ ఎంత, ఇక ఓపెన్ ప్లేస్లో ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ ఉంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా లెక్క తీశారు. అయితే ఇందులో మనకు ఈ 294 ఎకరాల్లో చూస్తే మనకు అత్యధికంగా షేక్పేట్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత గోల్కొండలో ఉన్నది, తర్వాత మారేడుపల్లి, ఖైరతాబాద్, బండ్లగూడ, బహదూర్పుర, అంబర్పేట్, హిమాయత్ నగర్, తిరుమలగిరి, సికింద్రాబాద్, ఇట్లా హైదరాబాద్లోని చుట్టుపక్కల ఏరియాలలో మేజర్గా ఉన్నటువంటి ఏరియాలలో ఎక్కువ శాతం ఈ భూములు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించింది. త్వరలోని అక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని చదరపు అడుగుల్లో భూమి ఉన్నది, సో ఇది ఇప్పటివరకు యూజ్ చేసింది ఎంత, ఖాళీగా ఉన్న దాంట్లో ఖాళీగానే ఉందా, లేకపోతే అందులో ఎవరైనా కబ్జాదారులు కబ్జా చేసి ఉన్నారా, అక్కడ ఏమన్నా నిర్మాణాలు చేపట్టారా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా లెక్క తీస్తుంది. లెక్క తీసిన తర్వాత ఖాళీగా ఉన్న భూములన్నింటిని కూడా మళ్ళీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే పనిలో పడి అందులో భాగంగానే అధికారులంతా కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది హైదరాబాద్ను మరో ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. దీని మీదనే అమెరికా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన చేసింది. ఆ పర్యటనలో భాగంగా చాలా కంపెనీలను కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇక మరికొన్ని కంపెనీలు హైదరాబాద్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇక ఖాళీగా ఉన్న భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకొని ఆ భూములను కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు కేటాయించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలు కూడా స్థాపిస్తే వివిధ ప్రోత్సాహాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి అని చెప్పారు. కాబట్టి సో ఈ భూమి కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని కొత్తగా పెట్టుబడులు పెట్టే ఏదైతే కంపెనీలు కొత్తగా హైదరాబాద్కు వస్తాయో ఆ కంపెనీలకు కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇన్నేళ్ల పాటు ఖాళీగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ ఆ ఖాతాలో వేసుకునే పనులైతే పడ్డట్లు కనబడుతుంది మనకు.